నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీలో చేరిన తెలంగాణ చెందిన పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలను, నేతలను జగన్మోహన్ రెడ్డి బలి తీసుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. డిఎస్సీ అక్రమాలపై న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేస్తున్న వైసీపీ శ్రేణులపై ఉక్కుపాదం మోపడం దారుణం. మండిపడ్డ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఇన్స్టాగ్రామ్ రీల్ తో తెలంగాణలో గలీజ్ దందా. నాగర్ కర్నూలు జిల్లా నకిలీ కరెన్సీ ముఠా గట్టును అత్యంత చాకచక్యంగా రట్టు చేసిన బిజినపల్లి పోలీసులు. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకం. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ అనుసరిస్తున్న నిబంధనలతో కూడిన రాజకీయ విధానాలపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువ నాయకులు జనసేనలో చేరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా సంభాషించారు. రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం, నారా లోకేష్ కష్టంతో రాష్ట్రం ముందుకు సాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. గతంలో 151 సీట్లతో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీ ఒక గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలను, నేతలనే బలి తీసుకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు సుపరిపాలన అన్న ధ్యేయంగానే మనం ముందుకెళ్తున్నామని అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క ఈ రాష్ట్రానికి మరి సంపద కావాలి, ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్ కోసం బంగారు పునాదులు వేస్తూ ఒక పక్క పరిశ్రమలు, యువతకు భరోసా, మరి అనేక విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్తో, మరి పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఒక పార్టీ గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ, కేర్ ఆఫ్ అడ్రస్, మనుషుల్ని హతమార్చటం, విధ్వంసం చేయటం, దోచుకోవడం, దాచుకోవడం గొడ్డలి పార్టీ అలవాటుగా మారిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 151 అని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశారో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఏ విధంగా విధ్వంసం చేశారో, ఏ విధంగా బడుగు బడిగిన వర్గాలపైన, దళితులపైన ఏ విధంగా హత్యలు కావచ్చు, మరి వాళ్ళ ఆస్తులపై దోచుకోవడం కావచ్చు, మనం అందరం చూసాం. ప్రజలు బుద్ధి చెప్పారు గొడ్డలి పార్టీకి, ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి నువ్వు వద్దు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితేనే
మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, పోలవరం పూర్తి అవుతుంది, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాయని క్లారిటీగా రాష్ట్ర ప్రజలందరూ తెలివిగా మరి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మరి సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, కుర్చీ కోసం మరి సొంత బాబాయినే రపరప నరకటం చూసాం. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా మరి చంద్రయ్య కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, వాళ్ళ సొంత ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేయడం కూడా మనం చూసాం. మరి అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్ పార్టీ అధినేత, క్రిమినల్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డల్ పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి శవయాత్రను, పాదయాత్రను ఎవరైనా పరామర్శించేకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పార్టీ వారి కార్యకర్తలను బలి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. నేను వైసీపీ కార్యకర్తలకు నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాము పడగ కింద ఉన్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. వారి సొంత రాజకీయాల కోసం, వారి సొంత కుర్చీ కోసం, వారు సొంత పార్టీ వారినైనా బలి తీసుకుంటున్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. గతంలో మనం చూసాం, ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బడుగు బడిహీన వర్గాలు ప్రజలు మీరు ఆలోచించాలి. నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మరి బడుగు బడిహీన వర్గాలకు పెద్దపీట వేసింది, హక్కును చేర్చుకుంది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు నుంచి ఈనాటి లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు బడుగు బడిహీన వర్గాల అన్ని రంగాల్లోనూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలని, ఈరోజు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్గా తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. మరి వైసీపీ పార్టీ వారు ఏం చేస్తున్నారు? వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత రిలే నిరాహార దీక్షలను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, పోలీసులు అక్రమ అరెస్టులు, లాఠీ చార్జీలకు పాల్పడడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై న్యాయం చేయాలని కోరుతూ గాంధీయ మార్గంలో నిరసన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపడం దారుణమని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మా మాట మాదే. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో మేము అమలు చేయం. మేము రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. మేము ఏది చెబితే అదే జరుగుతుందే తప్ప ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టడానికి కానీ, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి కానీ, సమాజం ఏమనుకుంటుందో కనీసం స్పృహలో ఉండటానికి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దేశంలోనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మార్కు ప్రభుత్వం నడుస్తుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు స్పందించకపోతే సహజంగా ప్రజలు నిరసన కార్యక్రమాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కనీసం అప్పుడైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. కానీ ఈ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన 3 రోజులుగా ఈ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగ యువతతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు.
ఈ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? రిలే నిరాహార దీక్షల శిబిరాలపై దాడులు చేసే కార్యక్రమాన్ని ఒక పక్క, మరో పక్క పోలీసులను అడ్డం పెట్టుకుని శిబిరాల్ని తొలగించే కార్యక్రమం, అక్రమంగా అరెస్టులు చేసే కార్యక్రమం, లాఠీ చార్జ్ చేసే కార్యక్రమం, మహిళలని కూడా చూడకుండా వాళ్ళని అవమానపరిచే రీతిలో ఇవాళ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చిలకలూరుపేటలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు దీక్ష చేస్తా ఉంటే బలవంతంగా కింద ఈడ్చుకుని వెళ్తారా? జమ్ములమడుగులో రామసుబ్బారెడ్డి గారు దీక్ష కూర్చుంటే ఆయనతో పాటుగా వారి సతీమణిని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టే కార్యక్రమాలు తీసుకుంటారా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు వేళక్కడో టీవీలో చూస్తా ఉన్నా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఏదో శిబిరాల్లోటగా బ్లేడ్ బ్యాచ్ ఉందట, గంజాయి బ్యాచ్లు ఉండట. అసలు మాట్లాడటానికి నోరెట్లా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు? 4 సార్లు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్తారు. ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రులు నేనే నిర్ణయించా, రాష్ట్రపతులు నేనే నియమించా, నాకు 5 దశాబ్దాల రాజకీయ ఇండస్ట్రీ ఉందని చెప్తా ఉంటారు. కళ్ళు తెరిచి ఒక్కసారి చూడయా బాబు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో. రాజధాని నగరం నడిపొట్టున ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ధర్నా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఆ దీక్షా శిబిరాల మీద దాడులకు ఎగబడింది, తెగబడింది నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా కదా? అంటే ఎవరు కూడా చూడట్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే నీ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి బుద్ధా వెంకన్న మనుషులు వచ్చి ఏ విధమైనటువంటి నానా యాగి చేశారో మేము చెప్పాల్సిన అవసరంలా. ఇవాళ మీడియా ద్వారా బయటకు వస్తా ఉంది, సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ కళ్ళకు గట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడా కూడా నోరెత్తో గొంతెత్తో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతా ఉన్నారో ఆ గొంతుని నొక్కేయటానికి రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు గట్టిగా మాట్లాడతారో ఆ మాట్లాడినటువంటి వ్యక్తులపైన దాడులు చేయించడానికి ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మీరు మాట్లాడతారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవారితో విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాద్యాలతో పల్లకి సేవ, పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవారు దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.